రాజకీయ పార్టీల కార్యాలయాలు, బార్ కౌన్సిల్ మరియు బార్ అసోసియేషన్లలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలుపై మంగళగిరి నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పలు కీలక అంశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. మహిళలకు పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు పాష్ యాక్ట్ గురించి మేము డిసెంబర్ 2025లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది అడ్వకేట్స్తో. అప్పుడే అనుకున్నాము పొలిటికల్ పార్టీస్, అడ్వకేట్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈరోజు పొలిటికల్ పార్టీ రీప్రజెంటేటివ్స్ కూడా మేము అంటే ప్రతి పార్టీ వాళ్ళకు కూడా రాసాము, ఆ సెక్రటరీ జనరల్కి వాళ్ళందరికీ రాసి కూడా మేము ఇలా పాష్ మీద మీటింగ్ పెట్టుకుంటున్నాము, సో మీరు రీప్రజెంటేటివ్స్ పంపిమని చెప్తే సో మాకు ఒక్కొక్క పార్టీ నుంచి పేర్లు వచ్చినాయి. టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి బైరట్ శబరి గారిని నామినేట్ చేశారు. సిపిఎం నుంచి ఆల్రెడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ నాగేశ్వరరావు గారನ್ನು ఇంకొకళ్ళు వచ్చారు. దెన్ సిపిఐ నుంచి దుర్గా భవాని గారు, కాంగ్రెస్ నుంచి జనసేన, బీజేపీ నుంచి అందరు కూడా వచ్చారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మేము ఆల్రెడీ వాళ్ళకి టచ్లో ఉన్నాము, మెయిల్ పెడుతూనే ఉన్నాం, మెసేజ్లు పెట్టాము, కాల్స్ చేసాం, కానీ ఆ ఒక్క పార్టీ మాత్రం ఎవరిని పంపించలేదు, కనీసం అంటే మాకేమీ రెస్పాండ్ కూడా అవ్వలేదు. కానీ మిగతా పార్టీస్ అందరు కూడా, ఎందుకంటే మహిళలు ఎక్కువగా రాజకీయాల్లో కానివ్వండి, అలాగే బార్ కౌన్సిల్స్లో కానివ్వండి, ఎక్కువ మంది మహిళా అడ్వకేట్స్, అలాగే మహిళలు పార్టీ వర్కర్స్, వాలంటీర్స్, సోషల్ మీడియా పనిచేసాలు వీళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి అలాగే మనం విమెన్ ఇంకా ఎక్కువ నెంబర్స్లో వచ్చి పొలిటికల్ రీప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తున్నప్పుడు వాళ్ళందరికి కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి ఈ పాష్ యాక్ట్ అనేది బార్ కౌన్సిల్స్కి, పొలిటికల్ పార్టీస్ కూడా అప్లికబుల్ అవ్వాలనే మెయిన్ ఉద్దేశంతో మీటింగ్ జరిగింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దానికి రెడీగా ఉన్నాయి. అలాగే బార్ కౌన్సిల్ నుంచి సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా బార్ అడ్వకేట్స్ రాజమండ్రి, వైజాగ్ నుంచి కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఏమైనా చేంజెస్ అయి ఉంటే చేసుకొని అసెంబ్లీలో, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు ఆల్రెడీ సంకేతం ఇచ్చింది దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని. కాబట్టి సో వీళ్ళ కంకరెన్స్ ఏంటంటే అసెంబ్లీలో కూడా ఒక అమెండ్మెంట్ లాగా మన స్టేట్ వరకు తీసుకొని వీ షుడ్ బీ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ దిస్ పాష్ యాక్ట్ ఫర్ అడ్వకేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ జరిగింది. సో దీంట్లో డిస్కషన్స్, డెలిబరేషన్స్, అలాగే అమెండ్మెంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ని అందరిని కూడా అవన్నీ తీసుకొని చదువుకొని ఏమైనా ఎడిషన్స్ చేయాలా, వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తారా, అవన్నీ చేశాక మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ మీటింగ్ మేబీ మోస్ట్లీ విదిన్ అ మంత్ పెట్టుకొని ఆ తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీకి చెప్పమని కాదండి, ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పార్టీస్ కానీ బార్ కౌన్సిల్ కానీ ఏవైతే అమెండ్మెంట్స్ మేము రాసామో దాని మీద వాళ్ళందరూ కూడా ఒక దాని మీద కూడా రావాలి, ఒక తాటి మీదకి. వన్స్ అది ఓకే మేమందరం కూడా బికాజ్ పొలిటికల్ పార్టీస్ అంటే చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేము ఓకే అని చెప్పాలి. సో వాళ్ళు చెప్పాక బార్ కౌన్సిల్ కూడా, అడ్వకేట్స్ కూడా మేము ఓకే అని చెప్పాక దీన్ని మేము నెక్స్ట్ స్టేజ్ గవర్నమెంట్ తీసుకెళ్ళి అది అమెండ్ చేసుకోవచ్చు, స్టేట్ లా కింద మనం అమెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్టేట్ వరకు మనం అది అమెండ్ చేసుకునే విధంగా చూస్తున్నాం. మహిళలకి పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని, ఎటువంటి లైంగిక వేధింపులు ఉండకూడదనేటువంటి చట్టాన్ని 2013లో తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది. గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ముందుకు ఒక సమస్య వచ్చింది. ఇది రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి అమలు అవుతుందా కాదా అనేటువంటి సమస్య వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ వర్క్ ప్లేసు, అదేవిధంగా ఎంప్లాయర్ ఉన్నటువంటి సంబంధాలు వీళ్ళలో లేవు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి ఈ చట్టం అమలు కాదు అని తీర్పు చెప్పింది. తీర్పు చెబుతూనే తగిన మార్పుల కోసం కృషి చేయమని చెప్పి కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. దాని దృష్టిలో పెట్టి ఇది సెప్టెంబర్లో వస్తే డిసెంబర్లో మహిళా కమిషన్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఒక సమావేశాన్ని జరపటం, ఒక మార్పులు చట్టంలో ఏ విధమైనటువంటి మార్పులు కావాలి,
రాజకీయ పార్టీలకి అదే న్యాయవాద సంఘాలకి చట్టం అమలు కావాలంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఒక అమెండ్మెంట్ బిల్లుని తయారు చేసి ఆ రోజున మేము న్యాయవాదులతో చర్చించడం జరిగింది. తర్వాత ఏంటంటే రాజకీయ పార్టీలతో కూడా మనం చర్చించడం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మహిళా కమిషన్ వారు ఈ మీటింగ్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హాజరైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మేము ఆమోదం తెలుపుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ చట్టం అవసరం అనేటువంటిది ఇప్పటికి కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మేము అమలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీల్లో కూడాను న్యాయవాద సంఘాల్లో కూడా పోస్ట్ యాక్ట్ అమలు చేయాలి అనేటువంటిది మనం అందరం ఏకగ్రీవంగా ఆమోదించి పోస్ట్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ అవసరమో మేము పెట్టినటువంటి బిల్లుని కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా స్టడీ చేసి ఏంటంటే కొన్ని సజెషన్స్ మేము కూడా ఇస్తామని చెప్పారు. ఆ సజెషన్స్ వచ్చిన తర్వాత ఒక పరిపుష్టమైనటువంటి చట్టాన్ని అమెండ్మెంట్ బిల్లుని తయారు చేసి మేము మహిళా కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలు పెట్టి దీన్ని చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసి ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం అయినప్పటికీ కూడా రాష్ట్రం కూడా తన రాష్ట్ర పరిధిలో దీనికి ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ అవసరమో చేసుకునేదానికి అవకాశం ఉన్నది. మన అసెంబ్లీ ఆ చట్టానిలో కావాల్సిన మార్పులు చేయవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత అక్కడ రాష్ట్రపతి అనుమతి మాత్రం రావటం అనేది ఒక టెక్నికల్గా ఉంటుంది తప్పితే అసెంబ్లీకి అధికారం ఉన్నది. కాబట్టి ఈ రోజున మేము చర్చించింది ఏంటంటే దీనికి ఉన్నటువంటి చట్టాన్ని ఎటువంటి మార్పులు కోరుకుంటున్నాయి రాజకీయ పార్టీలు, ఎటువంటి జాగ్రత్తలు కావాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారనేటువంటి విషయాలన్నీ మేము చర్చించాం. ఈ బిల్లును కూడా మేము చిత్తుప్రతిని కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి సజెషన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ మేము ఇంకోసారి కూర్చుని ఏంటంటే ఒక ప్రతిని తయారు చేసేదానికి న్యాయవాదుల దగ్గరికి వచ్చేసరికి బార్ కౌన్సిల్ అనేటువంటిది ఇప్పుడు ఏంటి ఎగ్జిస్టెన్స్లో లేదు. కొత్త బార్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. 1 నెల 2 నెలల్లో జరగవచ్చు. అది జరిగినప్పుడు వెంటనే బార్ కౌన్సిల్ సభ్యులుగా మేము కూడా బార్ కౌన్సిల్ ద్వారా కూడా దీనికి కావలసినటువంటి చెప్పి ఒక తీర్మానం చేయించడానికి ప్రయత్నం చేసి న్యాయవాద సంఘాలకి రాజకీయ పార్టీలకి ఈ చట్టం అమలయ్యేట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒక చట్టం చేసేటట్టుగా మహిళా కమిషన్ వారు మేమంతా కలిసి కృషి చేస్తామని చెప్తాం. పోష్ యాక్ట్కి సంబంధించి ఈరోజు మహిళా కమిషన్ అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానించి దీని మీద చర్చ చేయడం, అసెంబ్లీలో ఒక సవరణ పెడుతూ తీర్మానించాలా అని చెప్పేసి ఇటువంటి ప్రతిపాదన పెట్టడం అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించడాన్ని సిపిఎం స్వాగతిస్తూ ఉంది. 2018లో అంటే 2013లో యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని అమలు కోసం 2018లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మహాసభల్లో ఒక తీర్మానం చేసుకుంది దీన్ని అమలు చేయాలని. మిగతా రాజకీయ పార్టీలు అమలు చేయకపోయినప్పటికీ సిపిఎం వరకు దాన్ని అమలు చేస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ జిల్లాల వరకు పోస్ట్లో ఇంటర్నల్ కమిటీస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఆర్గనైజ్ చేయడమే కాదు దానికి సంబంధించినటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేసుకుంది. రాజకీయ పార్టీలు ఏ పద్ధతుల్లో వ్యవహరించాలనే సూచనలు కూడా ఈ అమెండ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక వాతావరణం అంటే వృత్తిలో ఉండేటటువంటి మహిళలు పనిచేసే వాతావరణం కల్పించాలా అనే స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని అమలు చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలకి వర్తించేలాగా వాస్తవంగా సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు, కేరళ కోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది పొలిటికల్ పార్టీస్కి వర్తించదు, బార్కు వర్తించదు అనేటటువంటిది ఇట్ ఈస్ ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పటికైనా ఏంటంటే దాన్ని సరిచేస్తూ కేంద్రం కూడా ఒక చట్టంలో సవరణ చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అందులో ముందడుగు వేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. యార్లగడ్డ సుచిత్ర అండి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు పోస్ట్ యాక్ట్ గురించి వేళ ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెబుతున్నా అండి, పోస్ట్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి చోట ఒక ఆడదానికి ఒక సెక్యూరిటీ ఉండాలి. అది ఆఫీస్ అవనివ్వండి, కాలేజీలో అవనివ్వండి, యూనివర్సిటీలో అవనివ్వండి, ఏదైనా సరే, ఒక హాస్పిటల్ అవనివ్వండి, ఏదైనా సరే ప్రతి ఆడదానికి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి. ఆ సెక్యూరిటీ ఉంటే ఆ అమ్మాయి ఇంకా కాస్త ధైర్యంగా ప్రశాంతంగా పని చేసే చోట అమ్మాయి ప్రశాంతంగా బ్రతకగలదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అన్నది మాత్రం రావాలి. రేపొద్దున్న మీద మొత్తం ఆల్ పార్టీస్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపొద్దున దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలి. పెడితే కనుక మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం మహిళలకి ఎంత పెద్దపీట వేస్తుందో మనం అందరం చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అనేది ఉంటేనే ఒక ఆడది తను పని చేసే ప్రదేశంలో చాలా ప్రశాంతంగా పని చేయగలుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ యాక్ట్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో రేపొద్దున ఇది
ఈ రూల్ ఇది పాస్ అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి. అని నేను సిపిఐ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్. ఇవాళ ఏదైతే పోస్ట్ యాక్ట్ మీద మహిళా కమిషన్ వాళ్ళు పెట్టారో దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. సమాజంలో సగభాగం ఉన్నారు మహిళలు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ మహిళలు నేటికి కూడా ద్విజాతి పౌరులుగానే చూడబడుతున్నారు. దానికి కారణం మహిళల మీద రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మహిళల మీద జరిగే అత్యాచారాలు కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే నిర్ణయాధికారంలో మహిళల భాగస్వాములు కావాలన్నా కూడా దానికి సంబంధించిన చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి. అదే పరిస్థితులలో రాజకీయ నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉంది. ఈ భాగస్వామ్యం పెరిగిన నేపథ్యంలో రాజకీయ రంగంలో కూడా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు పాలకుల మీద ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఉందో దాన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు మహిళల్లో భద్రతా భావం పెరుగుతుందనే భావాన్ని మేము కూడా ఏకీభవిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దాన్ని మళ్ళీ సవరణల రూపంలో మళ్ళీ నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇదే ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసును సంబంధించి ఒక తీర్పు చెప్తే దాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. కింద గ్రాస్ రూట్స్లో ఏం జరుగుతుంది, రాష్ట్రాల వారిగా ఎలా ఉంది, దీని మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ దృష్టిలో పెట్టుకొని, ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని, లేదా ప్రజలకు కావాల్సిన న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఉండాలనేది విషయాన్ని మేము స్పష్టంగా చెప్తూ దానికి సంబంధించి పోస్ట్ యాక్ట్ని ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ తీసుకొచ్చిందో దీంట్లో సవరణలు తీసుకొచ్చి ఆ సవరణలు అసెంబ్లీలో పెట్టిన తర్వాత మహిళలకి రక్షణ కల్పించే దిశలో పొలిటికల్ పార్టీలు కూడా ప్రివెన్షన్ కేర్ అనేది తీసుకోవడానికి ముందడుగు వేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. అని నేను బీజేపీ పార్టీ నుంచి వచ్చాను. ఏదైతే పోస్ట్ యాక్ట్ పెట్టారో అది అమలు జరగాలని దానికి నేను బీజేపీ తరఫున మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాము. అసెంబ్లీలో ఈ యాక్ట్ అమలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి మహిళ కూడా ముందుకు రావండి, యాక్ట్ గురించి అందరికీ కూడా తెలియజెప్పాలి, అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అమర్ జహా బేగ్ మొహమ్మద్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రాయపాటి శైలజ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోస్ట్ యాక్ట్ 2013 మీద జరిగినటువంటి చర్చలో పాల్గొనడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ఏదైతే 2025లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందో పోస్ట్ యాక్ట్కి సంబంధించి రాజకీయ పార్టీలు కానీ, అలాగే బార్ అసోసియేషన్ కానీ, బార్కి సంబంధించిన వాళ్ళు కానీ దానిలోకి రారు, పోస్ట్ యాక్ట్లోకి రారు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ అంటే ఒక్కసారి మళ్ళీ ఆ జడ్జిమెంట్ని మళ్ళీ పునరాలోచించాలి దాని గురించి అని చెప్పి, అలాగనే ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు అలాగనే బార్ అసోసియేషన్ అందరూ కూడా చట్టం లోబడే ఉంటారని చెప్పి దానికి సంబంధించి ఒక చట్ట సవరణ చేయాలని, ఆ చట్టం ఆంధ్రప్రదేశ్ నుంచే అమలు అవ్వాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి ఇక్కడికి వచ్చిన పార్టీలు వాళ్ళందరూ కూడా తమ తమ మద్దతును తెలపడం జరిగిందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. జాయింట్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఏదైతే ఈరోజు ఏపీ ఉమెన్స్ చైర్పర్సన్ రాయపాటి అరుణ గారి ఆధ్వర్యంలో పాష్ యాక్ట్ అనేది పొలిటికల్ పార్టీస్లో అమలు అవ్వడానికి ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళల రక్షణ కోసం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మేము ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ని అమలుపరిచే విధంగా మేము చూస్తామని చెప్పేసి మా పార్టీలో ఆల్రెడీ ఇంటర్నల్గా ఇది నడుస్తోందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని అమలుపరిచే కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ డిమాండ్ చెప్తాం. థ్యాంక్ యూ. నా పేరు వాసవి హన్మకొండ, నేను జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ని. ఈరోజు ఉమెన్ కమిషన్ ఆహ్వానం మేరకు మేము పోస్ట్ యాక్ట్ గురించి ఇంప్లిమెంటేషన్ గురించి వచ్చాము ఈరోజు మాట్లాడటానికి ఇక్కడ. కాకపోతే పోస్ట్ యాక్ట్ గురించి కొన్ని బిల్ అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు మేడము రాయపాటి శైలజ గారు. మేము మా అధ్యక్షుల వారితో మాట్లాడిన తర్వాత మేము ఇంకా సజెషన్స్ మా ఇన్పుట్స్ మేము తర్వాత సబ్మిట్ చేస్తాం.